మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్టు దూకుడు పెంచింది. రోహిత్ రెడ్డికి డ్రగ్స్ లింకులు సెటిల్మెంట్లపై లోతుగా ఆరా తీస్తుంది. రోహిత్ రెడ్డి బాధితులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి డ్రైవర్లు కీలకంగా మారారు. రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకే డ్రైవర్లు చెప్పిన ప్రదేశం నుంచి డ్రగ్స్ తీసుకువచ్చేవారని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పై సిట్టు ఫోకస్ చేసింది. మహేష్ యాదవ్ సెల్ ఫోన్లోని నంబర్లను సిట్టు అనాలిసిస్ చేస్తోంది. అనుమానాస్పదంగా ఉన్న ఫోన్ నంబర్లపై సిట్టు ఆరా తీస్తోంది. డ్రగ్స్ లింకులపై సిట్టు ప్రశ్నల వర్షం కురిపించనుంది. రోహిత్ రెడ్డితో డ్రగ్స్ పరిచయాలు ఉన్న వారంతా విదేశాలకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. ఈ కేసులో రితేష్ రెడ్డి కీలకంగా మారనున్నారు. డ్రగ్స్ లింకులో అన్నా చెప్పిన వారితో రితేష్ రెడ్డి స్నేహం చేశారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్టు దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, రోహిత్ రెడ్డికి డ్రగ్స్ లింకులు సెటిల్మెంట్లపై లోతుగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించిన డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు ఫుల్ ఫోకస్ చేశారు. అయితే రోహిత్ రెడ్డికి సంబంధించిన నేపథ్యంలో అతను ఒక డ్రగ్స్కి సంబంధించిన లింకుల పైన కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికీ 24 సార్లు అభిషేక్ సింగ్ అనే ఒక సాఫ్ట్వేర్ వద్ద రోహిత్ రెడ్డి దీనికి సంబంధించి అతను డ్రగ్స్ కూడా కొనుగోలు చేశారు. రోహిత్ రెడ్డికి సంబంధించి డ్రైవరే దాదాపు అంటే 24 సార్లు డ్రైవరే షరత్తు తీసుకొచ్చినట్లుగా ఇప్పటికే అభిషేక్ సింగ్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే రోహిత్ రెడ్డికి సంబంధించిన విషయంలో చూస్తే మాత్రము డ్రగ్స్ కావచ్చు, సెటిల్మెంట్లకు సంబంధించిన దానిపైన కూడా సిట్టు పూర్తిగా ఫోకస్ చేసింది. అయితే రోహిత్ రెడ్డి బాధితులు ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా ప్రజెంట్ సిట్ అధికారులు కూడా దీనిపైన ఫోకస్ చేశారు. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా డ్రగ్స్ పైనే పూర్తిగా దీనికి సంబంధించి సిట్టు ఒక ప్రత్యేకంగా కూడా ఆరా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే రోహిత్ శర్మ కేవలం అభిషేక్ సింగ్ ద్వారానే డ్రగ్స్ తెప్పించుకునేవాడా, అంతేకాకుండా ఇంకా డ్రగ్స్కి సంబంధించిన ముఠాలతో ఉన్న సంబంధాల పైన కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నారు. అయితే రోహిత్ రెడ్డి అరెస్ట్ తర్వాత అతనికి ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేశారో వారంతా కూడా కొంతమంది విదేశాలకు, కొంతమంది అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోయినట్లుగా దీనికి సంబంధించి మనకు సమాచారం తెలుస్తుంది. కేవలం అభిషేక్ సింగే కాదు, ఇలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, కొంతమంది డ్రగ్స్ సరఫరా చేసేవారంతా కూడా రోహిత్ రెడ్డికి, పైలట్ రోహిత్ రెడ్డికి కూడా పూర్తిగా అతనికి లింకు ఉన్నట్టుగా దీనికి సంబంధించి సిట్ అధికారులు కొంత ప్రాథమిక నిర్ధారణ కూడా వచ్చారు. అయితే రోహిత్ రెడ్డికి సంబంధించిన నేపథ్యం చూస్తే ప్రధానంగా ఒక డ్రగ్స్కి సంబంధించి చాలా సంవత్సరాల నుంచి కూడా అతను సేవించేవాడనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డి కూడా చాలా డ్రగ్స్లో కీలకంగా మారనున్నాడు. ఎందుకంటే అతనికి కూడా డ్రగ్స్కి సంబంధించిన లింక్స్ ఉన్నాయని చెప్పి కూడా ప్రధానంగా ఇటు సిట్ అధికారులు కూడా భావిస్తున్న నేపథ్యంలో అతని ఫోన్ కూడా పూర్తిగా అనాలిసిస్ చేస్తున్నారు. అయితే మరోవైపు చూస్తే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ సంబంధించిన నేపథ్యం చూస్తే ఇక్కడ ఆ డ్రగ్కు సంబంధించిన కొంతమంది ఫోన్ నంబర్స్ అతని సెల్ ఫోన్లో ఉన్నాయనే దానిపైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేసి పూర్తిగా అనాలిసిస్ కూడా చేశారు. అతని ఫోన్కు సంబంధించిన ప్రతి ఫోన్ నంబర్ ఎవరెవరిది ఉంది, అందులో ఇతరులకు సంబంధించిన డ్రగ్స్ ఫెడ్లర్స్ సంబంధించిన ఎవరిదైనా ఈ యొక్క ఫోన్ నంబర్ ఉందా అని కొన్ని అనుమానాస్పద నంబర్లను కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటు ఏలూరు ఎంపీ మహేష్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కూడా మనకు సమాచారం ఉంది. మరోవైపు వీళ్ళ ముగ్గురిని కస్టడీ తీసుకుంటే మాత్రము ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా పేర్లు కూడా వెల్లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఫామ్ హౌస్లో డ్రగ్స్కి సంబంధించి ఎన్నిసార్లు సేవించిన నేపథ్యంలో ఇక్కడ పార్టీలకు ఎవరెవరు హాజరయ్యారు. అయితే పుట్టా మహేష్ యాదవ్ యొక్క పార్టీలకు సంబంధించి చూస్తే మాత్రము ఫామ్ హౌస్కి ఇప్పటికీ ఎన్నిసార్లు వచ్చారు, అప్పుడు ఎలాంటి డ్రగ్స్ తీసుకున్నారు దానిపైన కూడా ఫుల్ ఫోకస్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇందులో చూస్తే మాత్రము పుట్టా మహేష్ యాదవ్ తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా కానీ ఇక్కడ సాక్ష్యాధారాలన్నీ కూడా ఇప్పటికే సేకరించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే రితీష్ రెడ్డి కావచ్చు, రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ వీరు ముగ్గురిని కస్టడీ తీసుకుంటే ఇటు పుట్టా మహేష్ సంబంధించిన వ్యవహారం పైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పార్టీలకు ఇప్పటికీ ఎన్నిసార్లు హాజరయ్యారు, ఎప్పుడు డ్రగ్స్ తీసుకున్నారు, అప్పుడు డ్రగ్స్ ఎవరి వద్ద కొనుగోలు చేశారు అనే దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికి మాత్రము రేపు కోర్టు ఆదేశాల మేరకు, అంటే సోమవారం కోర్టు ఆదేశాల మేరకు పూర్తిగా కస్టడీలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తారు. రైట్, థ్యాంక్ యూ పవన్.